హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీకి సంబంధించి ఆర్యుల నాగరికత ఆ టాపిక్లో భాగంగా కొన్ని బిట్లు చూద్దాం. మొదటి ప్రశ్న, 4 వేదాలలో అతి ప్రాచీనమైన వేదం ఏది? అతి ప్రాచీనమైన వేదం కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదం ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, సామవేదం ప్రధానంగా దేనికి సంబంధించినది? సామవేదం కరెక్ట్ ఆన్సర్ సంగీతానికి సంబంధించిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మూడవ ప్రశ్న, వేదాలలోని తాత్విక భావనలను ప్రధానంగా వివరించే గ్రంథాలు ఏవి? తాత్విక భావనలను ప్రధానంగా వివరించే గ్రంథాలు అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉపనిషత్తులు ఇది రైట్ ఆన్సర్, ఉపనిషత్తులు. నాలుగవ ప్రశ్న, యజ్ఞకర్మలు వాటి విధానాలను వివరించే గ్రంథాలు ఏవి? యజ్ఞకర్మలు వాటి విధానాలను వివరించే గ్రంథం అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం బ్రాహ్మణాలు అవుతుంది, బ్రాహ్మణాలు. ఐదవ ప్రశ్న చూద్దాం. వేదాల అధ్యయనానికి సహాయపడే శాస్త్రాలను ఏమంటారు? వేదాల అధ్యయనానికి సహాయపడే శాస్త్రాల కోసం అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వేదాంగాలు. వేదాంగాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో వేదాంగం కానిది ఏది? వేదాంగం కానిది అడిగాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కానిది. దీనికి రైట్ ఆన్సర్ ఆయుర్వేదం అవుతుంది. తర్వాత ప్రశ్న ఏడవది, ఆయుర్వేదం ఏ వేదానికి ఉపవేదంగా పరిగణించబడుతుంది? ఆయుర్వేదం ఏ వేదానికి ఉపవేదంగా పరిగణించబడుతుంది అని అడిగాడు. రైట్ ఆన్సర్ వచ్చి అథర్వణ వేదం, అథర్వణ వేదం. తర్వాత ప్రశ్న, రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్న అందరికీ తెలిసిందే, కరెక్ట్ ఆన్సర్ వాల్మీకి, వాల్మీకి. తొమ్మిదవ ప్రశ్న, మహాభారతాన్ని రచించిన వారు ఎవరు? మహాభారతాన్ని రచించింది ఎవరని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వేదవ్యాసుడు. చివరి ప్రశ్న, క్రింది వాటిలో భారతీయ 6 ఆస్తిక దర్శనాలలో ఒకటి ఏది? భారతీయ 6 ఆస్తిక దర్శనాలలో ఒకటి ఏది అని అడిగాడు. సరైన సమాధానం న్యాయ దర్శనం. న్యాయ దర్శనం 6 ఆస్తిక దర్శనాల్లో ఒకటవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్యుల నాగరికతకు సంబంధించి టాప్ 10 ఇంపార్టెంట్ బిట్లు మాత్రమే వెతికి మరీ పెట్టడం జరిగింది. సో ప్రాక్టీస్ చేయండి, ముందు ముందు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఉపయోగపడతాయి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.